కేసీఆర్ గారి ప్రభుత్వం, హరీష్ రావు గారు మంత్రిగా వారు అన్ని ఇనిషియేట్ చేసారు. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ధర్మసత్రాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా మంచినీరు మిషన్ భగీరథ ద్వారా తీసుకొచ్చి భక్తులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆజాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా స్వామివారికి కిరీటం కూడా, ఇవన్నీ కార్యక్రమాలు మీకు 2014 ముందు పోల్చుకుంటే అప్పుడు వచ్చే ఇన్కమ్ కూడా 4-5 కోట్ల రూపాయలు వస్తుంది. కానీ ఎప్పుడైతే అన్ని సౌకర్యాలు మరి బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం ఇది పెరుగుతుంది. ఎందుకంటే కుంభమేళకు కొంత తగ్గింది. అయినప్పటికీ ఆనవాయితీగా మళ్ళీ నుండి కొలిచే వాళ్ళు, కులదైవం అనుకునే వాళ్ళు కుంభమేళ పైన ఇక్కడికి కంపల్సరీ రావాల్సిందే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ 23 తారీఖు, 26 శివరాత్రి, మహాశివరాత్రి కూడా 1,00,000 మంది జనం భక్తులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఉగాది వరకు, ఆ ఉగాది ముందు సండే వరకు మరి చివరి వారం కింద మనము వెళ్ళడం జరుగుతుంది. కానీ 365 రోజులు కూడా ప్రతి ఆదివారం కూడా మామూలుగా భక్తులు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇకపోతే రాజకీయాలు మీకు అందరికీ తెలియదే కాదు. 14 మాసాలైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవైపున రైతాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండవది ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు వాళ్ళు మా అధికారం రాగానే వచ్చే అంటే డిసెంబర్ అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన 9వ తారీఖు అంటే 6వ తారీఖు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆ 9వ తారీఖు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి రైతు భరోసా కానివ్వండి, మరి అదేవిధంగా ఆడవాళ్ళకు 2,500 రూపాయలు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు ఏంటంటే మీ హానీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇవి కంపల్సరీగా ప్రజలు ఎదురు చూస్తారు. పెద్ద మనుషులు అయితే మాకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళే ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులు ఒకవైపు ఎదురు చూస్తారు. రైతాంగం కూడా ఈసారి ఎండలు కూడా బాగా తీవ్రమైన ఎండలు ఇప్పుడే ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కులగణన విషయంలో కూడా ఎవరు కూడా ఏ సంఘాలు కానీ బీసీ సంఘాలు ఎవరు కూడా హ్యాపీ లేవు. ఎందుకంటే అది జరిగింది ప్రాపర్గా జరగలేదు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటిది. మీరు ఏ టీవీ తీసినా ఏ పేపర్ తీసినా కానీ అన్ని సంఘాల వాళ్ళు అభైరైపు ఉన్నారు. ప్రధానంగా బీసీ సంఘాలు చైతన్యం కూడా బాగా పెరిగిపోయింది. గతంలో ఇచ్చినటువంటి లెక్కలు అంటే వాళ్ళేమో 1833 ఒకటి చెప్తారు, 1933, ఆ తర్వాత 2011 సెన్సస్, ఆ తర్వాత 2014 సకల జనుల సర్వే జరిగినటువంటి మొన్న జరిగిన దాంట్లో 3,54,775,000 అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. 3.1 అంటే 16 లక్షల వరకు మేము సర్వే చేయలేదని చెప్తుంది. అంటే జనాభా 3,70,00,000 చూపిస్తుంది. కానీ దగ్గర 4,60,00,000 వరకు మన తెలంగాణ జనాభా ఉంది. ఆ లెక్కలు ఎక్కడ మిస్ అవుతున్నాయో అది ప్రభుత్వమే తేల్చుకోవాలి. బిలో 17 ఉన్న వాళ్ళే 1 కోటి మంది ఉన్నారు. అంటే 0 to 6 కానీ 6 to 17 కానీ అంటే అఫీషియల్ లెక్కలు. అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న అఫీషియల్ రిపోర్ట్ ప్రకారమే ఓటర్ ఎన్రోల్ కానీ 17 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే 1 కోటి మంది ఉన్నారు. కాబట్టి బీసీ జనాభా 2014% ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉంటుంది. అది ఇప్పుడు 2014, ఇప్పుడు మనం 2025 ఉన్నాం. ఈ లెక్కన పోతే ఇంకా 6-7% పెరుగుతుంది.
అంటే రమారమి 57-58% ఎక్స్క్లూజివ్గా బీసీ జనాభా ఉంటుంది. గవర్నమెంట్ అన్ని తోటి మాటలు చెప్తుంది. నిన్న కూడా 56.33% బీసీ జనాభా, అది ముస్లింలను కలుపుకొని అని చెప్తుంది. కాబట్టి మీరు చేసేది ప్రాపర్గా మీరు ఇంకా భేషజాలం పోవలసిన అవసరం లేదు, తొందరపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామండి. కేసీఆర్ గారు 2014లోనే తీర్మానం చేసింది. మళ్ళీ తీర్మానం చేయడం కూడా ఒరిగేది ఏం లేదు. చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. అప్పుడైతేనే మా జనాభా సాటిస్ఫై అవుతాం. ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది. పట్టణాలు కానీ, హైదరాబాద్ కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ. కాబట్టి అది మీరు ప్రాపర్గా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి తప్పకుండా చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇష్యూ జరిగితే ఏదో ప్రపంచం బద్దలైనట్టు, ఈ దేశంలో కొంపలారిపోయినట్టు, జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు, మరి దీన్ని ఏమంటారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిన్న జరిగినటువంటి డ్యామేజ్ ఇంకా ఏమి జరగకపోతే మేబీ అది పని స్టార్ట్ అయ్యి కూడా కొద్ది సమయమే మన అమాయకులు 8 మంది చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మేడిగడ్డల మేబీ 3-4 పిల్లలు కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయిందని మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మునిగిపోయిందో లేదో మీరే చెప్పాలి. ఇక్కడ రంగనాథ సాగర్ కానీ, లేకపోతే కొండపోచమ్మ కానీ, మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ మునిగిందో లేదో మీకు ఇక్కడ స్థానికంగా ఉండే పాత్రికేయ మిత్రులే చెప్పాలి. ఇప్పుడు ఆడ జరిగినటువంటి తప్పిదం మరి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎస్ఎల్బీసీ జరిగిన దాంట్లో ఎవరిది బాధ్యత వహిస్తారు? రేపు ఊరికైనా నోడుంది కానీ ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఆలోచన విధానంతో పరిపాలన చేశారు. ప్రజలు బాగుండాలి, రైతంగా బాగుండాలి, సంపన్న వర్గాలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోని ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం. ఈరోజు 14 మాసాలల్లో ఏమి జరిగింది అనేది మీరు గ్రామాలల్లో రైతాంగాన్ని కానివ్వండి, మహిళా సంఘాలను కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి, అన్ని వర్గాల ప్రజల్ని కదిలిస్తే మీకే అర్థమైంది ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు. కాబట్టి ఇప్పటికీ పీరియడ్ సఫిషియెంట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే పీరియడ్ ఉన్నదో హానీమూన్ పీరియడ్ అనేది అయిపోయింది. రియాలిటీగా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. మేము కూడా చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ప్లాట్ఫామ్ మీద కానీ, బయట కానీ అన్నీ జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాం. తప్పకుండా చేయాలని ఆశిస్తున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.